గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు అనగా ఎవరైతే ఏ ఆత్మతో నడిపింపబడుతున్నారో, ఆ సేవకుడు ఏ ఆత్మతో నడిపింపబడి వాక్యం బోధిస్తున్నాడో ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరే పరీక్షించుకుంటారా నాయన అన్నాడు. అంటే మన మీద పెట్టాడు బాధ్యత. ఈ హోటల్కి వెళ్ళాలా వద్దా, ఎవరిని అడిగి వెళ్తావు? నీకు నువ్వు తెలుసుకుని వెళ్తావు. ఏమంటే ఆ హోటల్లో ఫుడ్ ఎలా ఉంటుందంటే బాగానే ఉంటుందా, లేకపోతే చట్నీలు ఏమైనా కీటకాలు వేసి రుబ్బేస్తారా అని అడిగి చూసుకొని శుద్ధి శుభ్రం ఉంటే, ఆరోగ్యంగా ఉంటే పర్లేదని ఎవరైనా చెప్తే అప్పుడు వెళ్తాను తప్ప, వద్దండి అది అసలు కరెక్ట్ కాదు, ఆ బోధ తప్పు, ఆ విధానం తప్పు, అక్కడ సత్యం ఉండదు అని అంటే మనం ఇంకా దాని వైపు దరిదాపులు కూడా వెళ్ళకూడదు. అక్కడ ఎంత హడావుడి ఉంది, ఎంత జనాలు ఉన్నారు, ఎంత ఏసీ ఉందా లేదా, ఇది కాదు మనకు కావాల్సింది. సత్యం ఉందా లేదా, నిత్య జీవానికి నువ్వు వెళ్ళడానికి ఆస్కారం ఉండే బోధ ఉన్నట్టుగా బోధిస్తూ నీకు నేర్పిస్తున్నారా లేదా. అసలు మనం వచ్చేదే ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి. ఆత్మతో సత్యము 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 ఉండాలి ఆరాధనలో. సత్యము లేని ఆరాధన అసలు ఆరాధనే కాదు. సత్యము అనున్నది చాలా ఇంపార్టెంట్, మనకు పునాది. సత్యము ముందు ప్రతిష్ఠ చేయుము అన్నారు ప్రభు.